వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం బులెటిన్లో ఇప్పటి వరకు ఉన్న 6 బిగ్ బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం. నెంబర్ 1, కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో ఇవాల్టి నుంచి టీటీడీ ఉద్యోగులు అధికారులను విచారించబోతోంది సిట్. ఈ నెల 15 నాటికి ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సి ఉంది. కానీ దర్యాప్తు ఇంకా పూర్తి కాకపోవడంతో గడువు మరో 2 నెలలు పొడిగించారు. అటుగా సెకండ్ బ్రేకింగ్, ఇవాళ కర్నూలులో పర్యటించనున్న సీఎం చంద్రబాబు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో పాల్గొంటారు. P4 కార్యక్రమంలో భాగంగా 2 బంగారు కుటుంబాలు, 2 మార్గదర్శులతో మాట్లాడతారు సీఎం. ఇక థర్డ్ బ్రేకింగ్ చూద్దాం. శ్రీకాకుళం నుంచి అక్కడ క్వారీ పేలుల్లో 3 కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే పిడుగుపడి చనిపోయారు అంటూ ప్రమాదంపై క్వారీ యాజమాన్యం సిబ్బంది ముందు తప్పుదో పట్టించారు. దీనిపై బాధిత కుటుంబాలు వాదనకు దిగాయి. ఇక ఫోర్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు ఉదయం 5:59 ప్రయోగించనున్న PSLV C61కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో చైర్మన్ నారాయణన్ చెంగాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. ఇక ఫిఫ్త్ బ్రేకింగ్ చూస్తున్నాం. హర్యానాలో పాక్ గూఢచారి దేవేంద్ర సింగ్ ని అరెస్ట్ చేశారు. 2024లో పాకిస్తాన్ వెళ్లిన దేవేంద్ర సింగ్ ని హనీ ట్రాప్ ద్వారా తమ గుప్పిట్లో పెట్టుకుంది పాకిస్తాన్ నిఘా సంస్థ ISI. భారత సైనిక స్థావరాల వివరాల్ని పాక్కి అందించాడు దేవేంద్ర సింగ్. ఇక సిక్స్త్ అండ్ ఫైనల్ బ్రేకింగ్ చూస్తున్నాం. కొత్త రికార్డ్ సాధించిన నీరజ్ చోప్రాకి అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. దోహా డైమండ్ లీగ్ లో 90 మీటర్ల మార్క్ దాటిన నీరజ్ బల్లెంని 90.23 మీటర్ల దూరం విసిరి చరిత్ర సృష్టించాడు. ఇవి ఇప్పటివరకున్న 6 బిగ్ బ్రేకింగ్స్.